ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువును రక్షకుడుగా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ఈనాటి వాక్య ధ్యానము ఏంటి అంటే, ప్రియమైన దేవుని వలన బైబిల్ సెలవిస్తూ ఉంది. యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చెను అని రాయబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటను మీకు ఈ రోజున వినిపిస్తూ ఉన్నానంటే, మానవ జీవితంలో క్షయమైన దాని కొరకు, కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోయే దాని కొరకు కష్టపడుతున్న కష్టం వర్ణనాతీతం. ఎందుకంటే వారు ఏదో సాధించాలన్న ఉద్దేశంతో ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే బైబిల్ సెలవిస్తుంది, క్షయమైనది ఏదో ఒక రోజున వెళ్ళిపోద్ది, అక్షయమైన దాని కొరకు కష్టపడండి. అక్షయమైనదంటే ఏంటి? అక్షయమైనదంటే ఎప్పుడు కూడా నశించిపోంది, ఎప్పుడు కూడా మన యొద్ద నుండి వెళ్ళిపోనిది. అది దేవుని రాజ్యము లేదా పరిశుద్ధత, పరలోక సంబంధమైనది, దైవికమైనటువంటిది, ఆత్మ సంబంధమైనది. దాని కొరకు ఎవరు కూడా కష్టపడడానికి ఇష్టపడడం లేదు. క్షయమైన వాటి కొరకు, కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోయే వాటి కొరకు, లేదా నువ్వు కష్టపడి సంపాదించినదంతా కూడా ఒక రోజున మానవుడు చనిపోతే వాళ్ళు ఎంత ఆస్తి సంపాదించినా, కొన్ని కోట్ల రూపాయలు అతను సంపాదించిన వ్యక్తి అయినా సరే, అవన్నీ కూడా అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా. అవన్నీ కూడా క్షయమైనవే కదా. అక్షయమైన వాటి కొరకు కష్టపడుతున్నారు కానీ మీరు అక్షయమైన వాటి కొరకు మీరు కష్టపడట్లేదు అంటున్నాడు దేవుడు. అక్షయమైందంటే దేవుని సంబంధమైంది. ఈ లోకాన్ని విడిచిపెడితే, దేహమును విడిచిపెడితే ఇక్కడి నుండి పరలోకానికి వెళ్ళడానికి, లేదా శాశ్వతమైనటువంటి నిత్యత్వంలో ఉండడానికి ఉండవలసిన లక్షణాలు, లేదా ఉండవలసినటువంటి ఆత్మీయత, ఉండవలసిన పరిశుద్ధతను కొరకు మానవుడు ఎవరో కూడా కష్టపడట్లేదు అని చెప్తున్నాడు. కనుక ప్రియమైన వారలారా, ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మతో నింపబడడానికి, ఆత్మ సంబంధమైన వాటిని వెతకడానికి, ఈ లోక సంబంధమైన వాటిని కాదు, ఆత్మ సంబంధమైన వాటిని వెతకడానికి కష్టపడండి, ప్రార్థించండి, ప్రభు సన్నిధిలో వేడుకొనండి. ఖచ్చితంగా నా దేవుడు మీకు అవన్నీ అనుగ్రహించును గాక. ఈ మాటల ద్వారా మీరు దీవించబడుదురు గాక. యేసు నామమున ఆ దేవుడు అద్భుతములు మన జీవితంలో జరిగించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.